నాకంటూ ఒక కారు కావాలా, నాకంటూ ఒక విల్లా కావాలా, నాకంటూ ఒక బిల్డింగ్ కావాలా, అప్పుడైతే నేను పెళ్లి చేసుకుంటా. లగ్జరీ లైఫ్కి అలవాటు పడుతున్నారు అమ్మాయిలు. అమ్మాయి దొరికితే చాలురా సామి పెళ్లి చేసుకుందాం అనే టైప్లో ఇప్పుడు అబ్బాయిల పేరెంట్స్ ఉంటే, అమ్మాయిల పేరెంట్స్లు ఈ డిమాండ్లో ఉన్నారు. ఆస్తులంటూ అంతస్తులంటూ. అప్పుడంటే ఇంట్లో ఉండేవాళ్ళం కదా, అమ్మ నాన్న చెప్పినట్లే వినేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు కదా, ఇద్దరు చదువుకుంటున్నారు, ఇద్దరు సంపాదిస్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు చెప్పట్లా, మా అమ్మాయి ఫారిన్లో ఉండాలా, అమెరికాలో ఉండాలా, లండన్లో ఉండాలా, మంచి జాబ్లో ఉండాలని కోరుకున్నారు. ఎవరు పెట్టినా కూడా వ్యవసాయం చేసే వాళ్ళకి ఎవరి పిల్లల్ని ఇవ్వట్లేదు. అబ్బాయి తల్లిదండ్రులు ఏమన్నారు, ఏ పిల్లల్ని బాధ లేదు, చేసేద్దాం ముందు పిల్లగాని వంటలు అవసరం లేదు కానీ అబ్బాయి తల్లిదండ్రులు. గత కొంతకాలంగా అబ్బాయిలకు పెళ్ళిళ్ళు చాలా లేట్ అవుతూ ఉన్నాయి. 35 సంవత్సరాలు వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. దానికి కారణం ఆడపిల్ల దొరకపోవడం అంటున్నారు. అసలు ఆడపిల్లలు ఎందుకు దొరకట్లేదు, అబ్బాయిల పెళ్ళిళ్ళు ఎందుకు లేట్ అవుతుందో ఈరోజు పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం, వచ్చేయండి. ఇప్పుడున్న జనరేషన్ మాత్రం తొందరగా పెళ్లి చేసుకోవద్దు. దాన్ని అడ్డం పెట్టుకొని పిల్లల జీవితాలని, పిల్లల బ్రతుకుల్ని ఎంత ఆగం చేస్తున్నారంటే పేరెంట్స్ అంత ఆగం చేస్తున్నారు. పొలం పని చేసే వాళ్ళకి పిల్లలు ఇరని దొరుకుతారు కానీ వాళ్ళకి అంటే అన్నీ ఉండాలంటే ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి కదా. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వాళ్ళు సొంతంగా కాళ్ళపై నిలబడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఏంటంటే 1970s, 80sలో ఏంటంటే అమ్మాయికి 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు కాగానే తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తుండే పెళ్లి చేసుకోమని చెప్పేసి. అప్పుడు ఎడ్యుకేషన్ కూడా చాలా తక్కువగా ఉంది. 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ ఇక సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తుండే, పెళ్లి చేస్తుండే. ఇప్పుడైతే జనరేషన్లో ఈ టెక్నాలజీ బాగా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ముఖ్యంగా సాఫ్ట్వేర్ వచ్చింది. పిల్లలు ఏంటంటే చదువుకోవాలి, చదువుకొని మన కాళ్ళపై మనం నిలబడాలి. ఆ తర్వాత మనం నిర్ణయం తీసుకోవాలి పెళ్లి కోసం ఆలోచిస్తుంది. ఇప్పుడు నాకు కూడా నా పాప ఉంది. నా పాప ఇప్పుడు 20 years డిగ్రీ అయిపోయింది. తను నాకు కూడా ఉంటుంది కదా కన్న తండ్రిగా పెళ్లి చేయాలని కోరిక. నేను మా పాపను అన్నా, అమ్మ మళ్ళీ 20 years మళ్ళీ ఏంటంటే లే పాప డాడీ నేనైతే చదువుకుంటాను, నాకు 25 years వరకు నాకు డిస్టర్బ్ చేయకని చెప్పి మా పాప. అలాగే చాలామంది అట్లా ఆలోచిస్తున్నారు. ఇంకా అబ్బాయిల విషయానికి వస్తే ఇంకా అబ్బాయిలు అయితే ఇంకా వాళ్ళు మాత్రం ఎట్లా ఉంటారంటే ఇప్పుడు వెల్ సెటిల్ కావాలా, నాకంటూ ఒక కారు కావాలా, నాకంటూ ఒక విల్లా కావాలా, నాకంటూ ఒక బిల్డింగ్ కావాలా, అప్పుడైతే నేను పెళ్లి చేసుకుంటా. వాళ్ళ కోరికలు ఇంకా చాలా బలంగా ఉన్నాయి. ఇంకా అమ్మాయిల కంటే అబ్బాయిల కోరికలు ఇంకా బలంగా ఉన్నాయి. తను కూడా అది ఎమోషన్, నేను విల్లా తీసుకోవాలా, కారు ఉండాలా, నా భార్య కూడా ఆ రేంజ్లో ఉండాలా, అట్లా కోరుకుంటున్నారు. ఏదేమైనా సరే మంచి ఆలోచనే. ఇప్పుడున్న జనరేషన్ అంటే అలా ఆలోచించడం మంచిదే. ఎందుకంటే తల్లిదండ్రుల మీద వాళ్ళు భారం వేయకుండా వాళ్ళ సొంత నిర్ణయం అంటే వాళ్ళు చదువుకొని డెవలప్ అయ్యి పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగా ఉంటుంది. నేత కూడా కోరుకున్నా యువత మాత్రం ఇప్పుడు కొద్ది మంది అంటూ రాజకీయాలకు రావాలి. నేత యువత చెప్తున్నా రాజకీయాలకు రాకండి. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు బస్ట్ పట్టిపోయినాయి. తాతలు లేదా తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉంటే అలాంటి వాళ్ళు రండి రాజకీయాలకి. ఈరోజు ఒక కార్పొరేట్గా పోటీ అంటే ₹1 కోటి కావాలి. ఒక ఎమ్మెల్యే పోటీ అంటే 15 సమ్ crores రూపాయలు కావాలి. సో నేనైతే ఒకటే మాత్రం చాలామంది అంటారు రాజకీయాలు మాత్రం యువత రావద్దు, ఓటు వేయండి, మీకు నచ్చిన వారికి మాత్రం ఓటు వేయండి, యువత మాత్రం రాజకీయాలకు రావద్దు. రండి. ఎలాంటి వాళ్ళు వస్తారంటే మీ తాతలు సంపాదించిన ఆస్తి ఉన్నవాళ్ళు, మీ తల్లిదండ్రులు మీకు గొప్పగా అంటే మీకు వెల్ సెటిల్ ఇంకా 3 తరాలు తినేది ఉంటే అలాంటి వాళ్ళు రండి. అలాంటి వాళ్ళు వచ్చి ప్రజలకు సేవ చేయండి. బట్ నేను ఒకటే కోరుకుంటున్నా, ఇప్పుడున్న మాత్రం యువత మాత్రం బాగా చదువుకోవాలా, మంచి ఉద్యోగాలు సంపాదించాలా, సమాజానికి మంచి పేరు తేవాలా, వాళ్ళు సమాజంలో సేవాభావంలో ఉండాలా. నేను ఇదే కోరుకుంటాను. నా పిల్లలకి ఇదే చెప్తాను, యువతకి ఇదే చెప్తాను. ఇప్పుడున్న జనరేషన్ మాత్రం తొందరగా పెళ్లి చేసుకోవద్దు, తొందరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనద్దు, ఆ పిల్లల్ని బాధ పెట్టద్దు. నేనేంటంటే నా చిరతంలో నేను అయితే తినడానికి తిండి కూడా బాధపడ్డా. ఎందుకంటే మా ఫాదర్ నాయ బ్రాహ్మణుడు, మేము 5 మంది పిల్లలం. సో మా నాన్న మాకు పెడుతుండే కానీ మళ్ళీ కోరికలు ఉంటాయి కదా, మనకు ఒక లిమ్కా తాగాలి, థమ్స్అప్ తాగాలి, అవి అలాంటి కోరికలను చంపుకొని నేను బతికినా. కానీ ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం పిల్లలు బాగా చదువుకోవాలా, చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించాలా, వాళ్ళ పిల్లల భవిష్యత్తును తీర్చిద్దాలా, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వాళ్ళు పెట్టాలా. ఇది నేను కోరుకుంటాను. లగ్జరీ లైఫ్కి అలవాటు పడుతున్నారు అమ్మాయిలు. అమ్మాయిల పేరెంట్స్ చూద్దామంటే ఆస్తులంటూ అంతస్తులంటూ లక్షల్లో శాలరీలంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటూ పిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు. అంతో ఎంతో చదివిస్తున్నారు. వాళ్ళు అంతో ఎంతో ఉద్యోగానికి అలవాటు పడుతున్నారు. ఉద్యోగం ఒకప్పుడు పురుష లక్షణం, ఇప్పుడు మనిషి లక్షణం. ఉద్యోగం అయినా బిజినెస్ అయినా ఏదైనా కానీ తన కాళ్ళ మీద తను స్టామినా కానీ స్టాండర్డ్గా నిలబడటం అనేది ఒక మనిషికి లక్షణం కాదని నేను చెప్పను. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని పిల్లల జీవితాలని,
పిల్లల బ్రతుకుల్ని ఎంత ఆగం చేస్తున్నారంటే పేరెంట్స్ అంత ఆగం చేస్తున్నారు. ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది? అదేంటంటే బ్యాక్ బోన్ కావాలంట. బ్యాక్ బోన్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు, ప్రాపర్టీస్. ప్రాపర్టీ వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. అది బ్యాక్ బోన్ ఇరిగిపోతే తర్వాత ఏం చేస్తావు నువ్వు? బ్యాక్ బోన్ డబ్బు, సంపాదన, ఆస్తులు, అంతస్తులే అనుకుంటే అవి నీ కూతురు అడుగు పెట్టిన వెంటనే పోతాయి. అప్పుడు ఏం చేస్తావు? ఇది పోతుంది. అబ్బాయిల పేరెంట్స్ కూడా ఇప్పుడు కట్నాలంటూ కానుకలంటూ ఆశపడేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అవి లేవు. అట్లాంటి ఆశలు అవి ఏమీ లేవు. ఖాళీ ఉన్నదల్లా ఏంటంటే అమ్మాయి దొరికితే చాలురా స్వామి పెళ్లి చేసుకుందాం అనే టైప్లో ఇప్పుడు అబ్బాయిల పేరెంట్స్ ఉంటే, అమ్మాయిల పేరెంట్స్లు ఈ డిమాండ్లో ఉన్నారు. ఆస్తులంటూ అంతస్తులంటూ. లక్షల్లో శాలరీలు ఏం చేసుకుంటావు? శాలరీకి కాపురం చేస్తుందా నీ కూతురు? ప్రాపర్టీకి పిల్లల్ని కంటుందా నీ కూతురు? అబ్బాయికే కాపురం చేస్తుంది, అబ్బాయికే పిల్లల్ని కంటుంది. అబ్బాయి లేకుండా, అబ్బాయి పేరెంట్స్ లేకుండా ఆస్తులు అంతస్తులు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? మళ్ళీ అబ్బాయి కావాలి, అబ్బాయి ఆస్తులు కావాలి, కానీ అబ్బాయి పేరెంట్స్ వద్దు. ఇదెక్కడ న్యాయం? వాడిని కన్న తల్లిదండ్రులని చూడరు, వాడిని పట్టించుకోరు, ఆస్తులు మాత్రం కావాలి. ఎందుకు? ఆస్తులు ఏం చేసుకుంటుంది? నూరుకొని గొంతులో పోసుకుంటుందా ఏమైనా? లేదు కదా. లేనప్పుడు ఎంతకి తగ్గ వాళ్ళకి అంతకే. అలా మ్యారేజ్లు చెయ్యకుండా ఇళ్లలో పెట్టుకొని అమ్మాయిల జీవితాలని ఆగం చేస్తున్నారు. వాళ్ళు ఉద్యోగాలంటూ సిటీ లైఫ్లకు అలవాటు పడి కోలివింగ్ లైఫ్లు స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు అంటున్నారు. అంటే అమ్మాయిలు ఎదురు కట్నానికి ఇష్టపడుతున్నారా, లేక ఏం జరుగుతుందండి? ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటున్నారు అంటే కొన్ని ప్రదేశాలలో, కొన్ని ఏరియాలలో అమ్మాయిలు లేరు అని అంటున్నారు. ఆ లేనిదానం మీద ఏంటంటే ఎదురు కట్నమే ఇస్తున్నారో, లేకపోతే అమ్మాయి నచ్చితే ఎంబడిపడి చేసుకుంటున్నారో. చేసుకోవట్లేదని నేను అనట్లేదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ మనోభావం, వాళ్ళ సొంత అభిప్రాయాలు అవన్నీ. ఎదురు కట్నం ఇస్తారా, లేకపోతే కట్నం తీసుకొని చేసుకుంటారా, అసలు కట్నమే వద్దని అమ్మాయిని చేసుకుంటారా అనే వాళ్ళ సొంత అభిప్రాయాలు. ఇది ఒక పక్కన పెడితే, కానీ ఇలా లేట్ మ్యారేజీల వలన జరిగే నష్టాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ పిల్లలు పుట్టరు. ఐవీఎఫ్ సెంటర్లో చుట్టూ తిరుగుతారు. ఒక కాయే, ఒక పువ్వు కాయని కడుపును పడితే ఆ పువ్వుకి కాయకి లక్షల్లో డబ్బులు మళ్ళీ రిటర్న్. మళ్ళీ నార్మల్ డెలివరీస్ కారు, పేషెన్సీ లేదు, ఓపిక లేదు అమ్మాయిల దగ్గర. నార్మల్ డెలివరీ చేయించుకున్నంత ఓర్పు లేదు, సిజేరియన్ డెలివరీ చేయించుకుంటారు. ఇప్పుడు జనరేషన్ బట్టి ఇంతకు ముందర జరిగిన సిజేరియన్ డెలివరీలకి దేనికైనా కానీ అమ్మాయికి 45-50 ఇయర్స్ వచ్చేటప్పటికి అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. పిల్లలు అనాథలు అయిపోతారు, పెళ్ళిళ్ళు అవ్వకపోతే. భర్త అనాథ అయిపోతాడు, తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. అమ్మాయి తప్పకుండా పక్కా సూసైడ్ చేసుకుంటుంది అమ్మాయి. పార్ట్స్ పని చేయవు, పెయిన్స్ ఎక్కువైపోతాయి, మెడిసిన్స్కి లాభం లేదు. ఇంకేం చేస్తుంది? బ్రతుకు లేక, బ్రతుకు తెరువు లేక, అందరూ ఉన్న అనాథై, ఎవరూ లేని ఏకాకై సూసైడ్ చేసుకుంటుంది అమ్మాయి. ఎందుకంటే పేషెన్సీ ఫస్ట్. అమ్మాయిలలోనైనా కానీ ఎవరిలోనైనా పేషెన్సీ ఉండాలి, ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు ఇప్పుడు డెలివరీలలో అమ్మాయిలకు లేదు. లక్షల్లో పోస్తున్నారు, 2 లక్షలంట ఆపరేషన్ డెలివరీ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్స్లో. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మ్యాక్సిమం నార్మలే చేస్తారు, ఇక తప్పదు అంటే ఆపరేషన్ చేస్తారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో. కానీ ప్రైవేట్ హాస్పిటల్లో తప్పకుండా ఆపరేషన్ డెలివరీయే చేస్తున్నారు. ఇటువంటి డెలివరీలకి, ఇటువంటి విచ్చలవిడితనానికి, ఇటువంటి లగ్జరీ లైఫ్లకి, ఇటువంటి సిటీ కల్చర్కి అలవాటు పడిపోయి యువత వైవాహిక జీవితాలని దూరం చేసుకుంటుంది. అబ్బాయిలు మిగిలిపోతున్నారు. అమ్మాయిలు ఏం పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదని కాదు, అమ్మాయిలు ఎలా పెళ్ళిళ్ళు వద్దు అని లగ్జరీ లైఫ్లకి, విచ్చలవిడితనానికి అలవాటు పడుతున్నారో అబ్బాయిలు కూడా అలాగే మిగిలిపోతున్నారు. ఇక్కడ అబ్బాయిలు ఏం తక్కువ ఉన్నారని నేను చెప్పట్లేదు. అబ్బాయిలు ఎలా ఉన్నారు, అమ్మాయిలు అలాగే ఉన్నారు. అమ్మాయిలు ఎలా ఉన్నారు, అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు. అమ్మాయి తిరుగుతుంది అంటే అబ్బాయితోనే తిరుగుతుంది, ఏ జంతువుతోడో తిరగట్లేదు. అబ్బాయి తిరుగుతున్నాడంటే అమ్మాయితోనే తిరుగుతున్నాడు, ఏ జంతువుతోడో తిరగట్లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు మోసం చేసుకుంటున్నారు, తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. రేపటి రోజున రాబోయే జీవితంలో కాబోయే జీవిత భాగస్వాములను మోసం చేస్తున్నారు. ఇటువంటి మోసాలు చేసుకుంటే ఎందుకు బ్రతకడం? తర్వాత మీకు పిల్లలు పుడితే ఇవాళ ఒక అమ్మాయిని చంపేసిందంట మల్కాజ్గిరిలో. ఆ తల్లి 7 ఏళ్ల పాపని 4వ ఫ్లోర్ నుంచో 3వ ఫ్లోర్ నుంచో కింద పడేసిందట. ఇటువంటి జీవితాలను అసూలు బాసేలా చేస్తున్నారు. ఏం సాధిస్తున్నారు? చక్కగా పెళ్ళిళ్ళు చేసుకోండి, చక్కగా వైవాహిక జీవితాలను ఎంజాయ్ చేయండి,
పిల్లల్ని ఒక్కొక్క ఇంటికి నలుగురు పిల్లల్ని కనండి. ఇప్పుడు నలుగురు కావాలమ్మా పిల్లలు. ఒకళ్ళకి ఇద్దరికి ఆపరేషన్లు చేయించుకుంటే వాళ్ళల్లో ఒకళ్ళో ఇద్దరు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెరిగినామంటే చచ్చిపోతారు. పక్కా చచ్చిపోతున్నారు, ఎవరు బ్రతకట్లేదు. ఇప్పుడు జరుగుతున్న సమాజమే అది. ఇప్పుడు నేను కొన్ని వీడియోల్లో వచ్చినప్పుడు నాతో కొన్ని మాటల్లో కొన్ని ఎదురు సమాధానాలు వచ్చినాయి. నేను జరుగుతున్నదే చెబుతున్నాను, ప్రతి మనిషిని చదివి చెబుతున్నాను. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క రకమైనటువంటి మాటలు వేస్తున్నందుకు నేనేం బాధపడట్లేదు. తర్వాత నీ భవిష్యత్తు చూసుకో, తర్వాత నీ లైఫ్ చూసుకో, అది మహిళే కానీ పురుషుడే కానీ. లేదండి, ఈ జనరేషన్ వేరే, మన జనరేషన్. అమ్మా నాన్న చెప్పినట్లే వినేవాళ్ళం కదా అప్పుడు. ఇప్పుడు వాళ్ళు చదువుకొని జాబ్ చేసుకొని సెటిల్ అది ఇది అంటున్నారు. దానివల్ల చూసే ఉంటారు ఈ మధ్య లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి అంటే వాస్తవమే అంటారా? ఇంకా అమ్మాయిలది అబ్బాయిలది ఇద్దరిది సేమ్ ఇది కదా. అప్పుడంటే ఇంట్లో ఉండేవాళ్ళం కదా, అమ్మా నాన్న చెప్పినట్లే వినేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు కదా, ఇద్దరు చదువుకుంటున్నారు, ఇద్దరు సంపాదిస్తున్నారు. దానివల్ల ఏమన్నా దాదాపు 35-40 మధ్య పెళ్ళిళ్ళు అయితే మనకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉండవు కదా. మరి ఆలోచన లేదంటారా పిల్లలకి? అది వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుసు, అయినా వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఇంకా అట్లా మళ్ళీ పాత రోజులు రావాలనుకుంటున్నారు. రావు కొన్ని రోజులు ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది ఫ్యూచర్? తెలియదండి, పెళ్ళిళ్ళు ఉంటాయంట ఫ్యూచర్? ఏమో నాకు తెలియదు. ఉంటాయా అనేది తెలియదు. కొన్ని రోజులు ఇది నడుస్తుంది అంతే, తర్వాత మెల్లగా వాళ్ళు మళ్ళీ అదే పాతకాలం ఎట్లా ఉందో అట్లా వచ్చేస్తారు. చాలా క్యాస్ట్లో పిల్లలు దొరకట్లేదు అంటున్నారు, వాస్తవం? దొరుకుతారు, కానీ వాళ్ళకి అంటే అన్నీ ఉండాలంటే ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి కదా. ఇప్పుడు కాంప్రమైజ్ అట్లా లేదు. తల్లిదండ్రులు అసలు అబ్బాయి ఎలా ఉండాలనుకుంటారు? అబ్బాయి ఎలా అంటే ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలని ఎవరైనా అనుకుంటారు కదా. అబ్బాయిలకు కూడా అమ్మాయి బాగుండాలని ఉంటుంది కదా, అమ్మాయిలది కూడా చాలా తప్పు. ఒకటి అబ్బాయిలకి చెప్పడం అని కాదు, అబ్బాయిలు అమ్మాయిలు సేమ్ అందరూ ఉన్నారు. ఇప్పుడు కూడా మంచివాళ్ళు ఉన్నారు, అలా కూడా ఉన్నారు. అందరూ అలా ఉంటే ఇలా ఉండదు. ఏదో ఒక 10% అలా ఉంటారు. 90% ఇప్పుడు బాగానే ఉన్నారు. అబ్బాయిలు కూడా చదువుకొని అమ్మాయిలు కూడా చదువుకొని. మధ్య ఆడపిల్లలు ఎదురు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటున్నారు. అలా ఏముండదండి. ఈ అన్నీ చెప్పడం వేరే, చేయడం వేరే, అలా ఏముండదు. ఈ మధ్య కాలంలో దాదాపు మగపిల్లలకి 30-30 సంవత్సరాలు వచ్చినా పెళ్ళిళ్ళు కావట్లేదు. కారణం ఏమంటారు? ఆడపిల్లలు దొరక్క ఒక ఫస్ట్ కారణం. రెండో కారణం, ఇంటికి ఒక ఆడపిల్ల ఉందనుకో, ఆ ఒక్క ఆడపిల్ల ఏ ఫారెన్లో ఉండాలకో, జాబులు ఉండవాళ్ళకో, గవర్నమెంట్ జాబులు ఉండవాళ్ళకో ఇవ్వాలని అది ఒక కారణం. ఉండవాళ్ళకి బాగా ఆస్తు పనులకు ఇవ్వాలని. అది అంటే ఎట్లా సేమ్ క్యాస్ట్ కాకపోయినా వేరే క్యాస్ట్లు చూసుకొని చేసుకోవచ్చు మరి. కొంతమంది దానికి ఇష్టపడక చేసుకోవట్లేదు, కొంతమంది ఇష్టపడ్డాలో సేమ్ క్యాస్ట్ వేరే క్యాస్ట్లోని బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ చేసుకుంటున్నారు కొంతమంది ఇష్టపడ్డారు. దానికి ఇష్టపడిన వాళ్ళేమో సేమ్ క్యాస్ట్ కోసం ఆగుతున్నారు. 35-40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా పిల్లలు. ఇట్లా మీ ఊర్లో సింగిల్గా ఉన్న వాళ్ళు ఉన్నారా? పెళ్ళి ఉన్నారు. చెప్పట్లో ఇదే ప్రాబ్లం. పొలం పని చేసే వాళ్ళకి పిల్లలు ఇరని, ఏ ఉద్యోగం లేకపోతే పిల్లలు ఇక, అందుకని ఆగిపోతున్నారు. ఎట్లా పొలం పని చేసే వాళ్ళకి పిల్లలు అయిపోతే ఎట్లా? మళ్ళీ రైతే రాజు కదా. రైతే రాజని ఒకప్పుడు, ఇప్పుడు ప్రతి వాళ్ళు మా అమ్మాయి ఫారెన్లో ఉండాలని ఆశపడుతున్నారు ప్రతి వాళ్ళు. అది అసలు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు? మీరు ఒక తండ్రిగా చెప్పండి. అమ్మాయి తల్లిదండ్రులు చెప్పట్లో మా అమ్మాయి ఫారెన్లో ఉండాలా, అమెరికాలో ఉండాలా, లండన్లో ఉండాలా, మంచి జాబ్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరు పట్టినా కూడా వ్యవసాయం చేసే వాళ్ళకి ఎవరు పిల్లలు ఇవ్వట్లా. అబ్బాయి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? అబ్బాయి తల్లిదండ్రులు ఏమనుకున్నారు, ఏ పిల్లలు బాధ లేదు, చేసేద్దాం ముందు పిల్లగాని ఒంటరికి అవసరం కానీ అబ్బాయి తల్లిదండ్రులు అనుకుంటున్నారు.